ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉష కొంచెం కోపం ఎక్కువ రోయ్. లేనమ్మా పదం. పదరా. బజ్జీలు మాత్రం చాలా బాగున్నాయండి. ఉషా వెళ్ళొస్తానే. బాయ్ ఉషా. ఉషా, రేపటి నుంచి నువ్వు ఈ హోటల్ వైపు రావద్దు. అమ్మ నేను చూసుకుంటాం. సూర్య, వాళ్ళ మాటలకి కోపం వచ్చిందా? ఇది మాకేం కొత్తేం కాదురా. మగ దిక్కులేని కుటుంబం అని నలుగురు నానా మాటలు అనేవాళ్లే. అన్నీ భరించి భరించి బండబారిపోయాం. ఇప్పుడు నేను వచ్చాను కదమ్మా, ఇక మీదట మీ మీద ఒక్క మాట కూడా పడినివ్వను. అవునా? మరింతసేపు వాళ్ళు ఉషని కామెంట్ చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నాలుగు పీకాల్సింది కదా. కొట్టడం, గొడవ పడ్డం అన్నిటికీ పరిష్కారం కాదు కదమ్మా. నేనేమైనా అంటే ఆ కోపంతో రేపు ఉష ఒంటరిగా ఉన్నప్పుడు తన్నేమైనా వాళ్ళనొచ్చు. అందుకే ఊరుకున్నానమ్మా. అంతేనా? లేక నాకెందుకులే గొడవ, 4 రోజులు ఉండిపోయేవాణ్ణని అనుకున్నావా? బాధ్యతంటే సరుకులు తేవడం, వంటలు చేయడం కాదు, కాపాడ్డం. నేనున్నాను అని ధైర్యం ఇవ్వడం. ఆ ధైర్యం ఈ జన్మకు నువ్వివ్వలేవు. దివ్య, ఏం మాట్లాడుతున్నావే? ఉన్నమాటంటే ఉలికెందుకో? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.